కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మేధావులు ఫైర్ అవుతున్నారు. పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫర్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి మండిపడ్డారు. ఒక్కో నియోజకవర్గానికి సర్కార్ కేటాయించిన 10 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పడుతున్నాయని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దేవరకొండ శాసనసభ్యుడు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం కాకుండా తన సొంత ఇంటికి కోట్లు పెట్టి ఫర్నిచర్ కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు. ఇటు దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. లకు విరుద్ధంగా నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా ఖర్చులు చేసినటువంటి ప్రజాప్రతినిధులపైన ఈ ప్రభుత్వానికి ఆ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి గారితో మనతో పాటున్నారు. సార్, ఏంటి సార్ నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు ఇట్లా దుర్వినియోగం చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు సార్, ఎంత మేర దుర్వినియోగం చేస్తారు, ఎట్లా ఉంది సార్? ప్రభుత్వము ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జనవరి 2024లో పాలనా అనుమతులు ఇచ్చినారు. తర్వాత ఒక 6-7 మంత్స్కు ఫండ్స్ రిలీజ్ చేసినారు. ఆ ఫండ్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కు రిలీజ్ చేస్తే వారు సిపిఓ దగ్గర ఆ డబ్బు పెడతారన్నమాట. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తన కాన్స్టిట్యుయెన్సీలో ఏమేం పనులు ఉన్నాయో చూసి ఆ పనుల యొక్క లిస్ట్ తయారు చేసి సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇవాళ వారు శాంక్షన్ చేయాలి. అయితే దాంట్లో ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమన్నారంటే 2 కోట్ల వరకు విద్యా అవసరాలకు అన్నారు. అట్లాగే 1 కోటి వరకు డ్రింకింగ్ వాటర్ దాని ఫెసిలిటీస్ అన్నారు. ఒక 50 లక్షలు కలెక్టరేట్ బిల్డింగ్ కానీ తహసీల్దార్ బిల్డింగ్ కానీ ఇతర గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్కు రిపేర్ కానీ పెట్టినారు. మిగిలిన 6.5 కోట్లు డెవలప్మెంటల్ వర్క్స్ అన్నారంటే సీసీ రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అలాగే ఇంకా ఇతర డెవలప్మెంటల్ వర్క్స్ ఏదైనా చిన్న చిన్న గ్రామం లోపల బ్రిడ్జెస్ అటువంటివి కావచ్చు, అవి పెట్టినారు. సో ఇది పద్ధతిలోనే కొద్దిగా తప్పు అనిపించింది మాకు. ఎందుకంటే గ్రామ సభలు ఉంటాయి, గ్రామాల లోపల ప్రజలకు ఏం కావాలన్నది వాళ్ళ నుంచి తీసుకోవాలా. అది ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఒక లిస్ట్ తయారు చేసి కలెక్టర్కి ఇవ్వాలా. అది కలెక్టర్ శాంక్షన్ చేస్తే బాగుండేది. దాని బదులుగా ఎమ్మెల్యే వర్క్స్ ప్రపోజ్ చేయడం, సంబంధిత డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శాంక్షన్ చేయడం. అక్కడ కలెక్టర్ కానీ ఎవరు కానీ ఎటువంటి అధికారులకు ఎటువంటి ప్రమేయం లేదు. ఇది రాజకీయంగా జరిగింది. సో కొన్ని జిల్లాల్లో మేము పరిశీలించినప్పుడు దేవరకొండ శాసనసభ్యుడు సుమారుగా 1,14,00,000 తన నివాసానికి వినియోగించుకోవడానికి ఇచ్చినాడు అనమాట. దాంట్లో టీవీస్ కానీ అట్లాగే సోఫా సెట్స్, ఫర్నిచరు, రకరకాలుగా అంటే ప్రభుత్వ డబ్బుతో ఆయన 1,14,00,000 రూపాయల ప్రపోజల్స్ పంపడం, దాన్ని సంబంధిత మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మేము అనుకుంటాము ఇది రూల్స్కు విరుద్ధము. ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యే ఉండే నివాస గృహానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని కాదు. అక్కడ చాలా మటుకు పాఠశాల లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాగే మంచినీటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ కావాలా ప్రతి గ్రామం లోపల, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటున్నారు. ఇటువంటి పనులు చేయకుండా ఇది చేయడం తప్పని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. ఇక రెండవది ఏంటంటే ఈ పనులన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అంటే సంబంధిత ఇంజనీరింగ్ శాఖ, అది పంచాయతీరాజ్ కావచ్చు లేదా పీడబ్ల్యూడీ కావచ్చు, వాళ్ళు పనులు చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గ్రామం లోపల ఒక సీసీ రోడ్డు ఒక 20 లక్షలు ఉంటే దాన్ని 4 ముక్కల కింద విడగొట్టి 5-5 లక్షల చొప్పున నలుగురికి ఇస్తూ ఉన్నారు. వాళ్ళ రూల్స్లో ఏముందంటే గైడ్లైన్స్లో ఏ పనైనా 5 లక్షలకు దాటినట్టయితే టెండర్స్ కాల్ చేయాలి. టెండర్ కాల్ చేసినప్పుడు ఎవరైనా వ్యక్తి రావచ్చు, కానీ దీన్ని నామినేషన్ బేసిస్ మీద ఇస్తున్నారు. ఒక 20 లక్షల పనిని 4 ముక్కలు చేసి 5-5 లక్షల చొప్పున తమకు కావాల్సిన వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇస్తున్నారు. దీంతో ఎక్కడైతే నామినేషన్ బేసిస్ మీద పని జరుగుతుందో ఆ క్వాలిటీ దెబ్బతింటుంది అన్నమాట. ఇక కొన్ని సందర్భాల్లో స్థానిక శాసనసభ్యుడిని పక్కన పెట్టేసేసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆయన ప్రపోజల్స్ ఇస్తూ ఉన్నారు. ఇది మేము 2 డిస్ట్రిక్ట్స్లలో చూసినాము. కరీంనగర్ అండ్ హుజురాబాద్ లోపల స్థానిక శాసనసభ్యులను పక్కన పెట్టేసేసి ఈ విధంగా వాళ్ళు సంబంధిత మంత్రి
శాంక్షన్ చేస్తాం. అంటే ఇట్లా సార్ శాసనసభ్యులు సరే శాసనసభ్యుని వ్యవహారం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా శాసనసభ్యుని కాదని అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకు ఈ ప్రపోజల్స్ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థానిక మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి వాటిని శాంక్షన్ చేయడం, ఇదంతా ఎట్లా చూడొచ్చు సార్? అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఆ శాసనసభ్యుడు మరి ప్రపోజల్స్ ఇచ్చినాడా ఇవ్వలేదా అది మనకు తెలియదు. బట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ మాత్రం దీంట్లో ఎలాగూ లేదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ప్రపోజల్స్ ఇవ్వచ్చు అనుకుంటే అన్ని పార్టీల వాళ్ళని అడగచ్చు. అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటాయి, ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటారు. యూత్ ఏమంటారు, మా గ్రామం లోపల ఒక డ్రైనేజ్ కావాలని అడగచ్చు. ఆ విధంగా కలెక్ట్ చేస్తే బాగుండేది. కానీ కేవలము అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఒక పర్టికులర్ పార్టీ అయినా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే నీడ్ బేస్డ్ వర్క్స్ ఉండాలి. అంటే అక్కడ అవసరం ఏముంటాయో అవి ఉండాలి. కానీ రకరకాలుగా గుళ్ళు గోపురాలు ఇటువంటి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు. దీంతో ఈ 1190 కోట్లు ఏదైతే ఇచ్చినారో అనుకున్నంతగా ఫలితాలు ఇవ్వడం లేదని మేము తలంచినాము. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఎంక్వైరీ చేయమన్నాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్తో. చూస్తుంటేనే ఇదేదో తప్పు జరుగుతుందన్న ఫీలింగ్లో ఉంది. సార్ ఒక విషయం సార్, సమస్య ఏదైనా ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చినటువంటి వాళ్లకు శాసనసభ్యునిగా కావచ్చు, శాసన మండలి చైర్మన్ కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, వీళ్ళ వ్యవహారం మాత్రం ప్రపోజల్స్ ఉంటాయి. అది కొంత రాజ్యాంగబద్ధంగా వెళ్తూ ఉంటుంది. ప్రభుత్వ నిధులు కూడా వీళ్ళ ద్వారానే వెళ్తూ ఉండాలి. కానీ ఇందులో పార్టీ నేతలు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎట్లా చూస్తుంది సార్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్? అంటే ఇప్పుడు నా దగ్గర సరి అయిన ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఆ సంబంధిత ఎమ్మెల్యే ప్రపోజల్స్ ఇవ్వనట్టయితే పార్టీ ఆయన ఇచ్చినాడా, లేదా ఆయన ఇచ్చినా కానీ సంబంధిత మంత్రి గారు అది పక్కన పెట్టేసేసి పార్టీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి తీసుకున్నారా అది తెలియదు. అందుకే మేము ఎంక్వైరీ చేయమని అడుగుతాము. ఎక్కడ తప్పు జరుగుతుంది? ఒక ఎమ్మెల్యేకు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఇచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే ప్రపోజల్ పంపాలా, ఇంకా వేరే వాళ్ళు పంపితే కూడా తప్పేం లేదు. అవన్నీ కూడా సంబంధిత మంత్రి గారు చూసి రివ్యూ చేసి శాంక్షన్ చేయాలా. అలా కాకుండా ఒక పొలిటికల్ పార్టీ యొక్క ఇన్ఛార్జ్ యొక్క దగ్గర నుంచి ప్రపోజల్స్ తీసుకోవడం, శాంక్షన్ చేయడం అన్నది అది సరి అయిన పద్ధతి కాదు. దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. దేవరకొండ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ వరకు అంటే ఓకే సార్, పెట్టొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ప్రజా అవసరాల కోసం అక్కడ చేసే ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ కూడా ఓకే. సొంతంగా ఇంటికి ఖర్చు చేయడం అనేది ఎట్లా ఉంటుంది? అసలు ఎందుకు అట్లా ఖర్చు చేశారని మీరు భావిస్తున్నారు? అంటే ఇక్కడ వాళ్ళు తెలుగు ఏమన్నారంటే క్యాంప్ ఆఫీస్ కమ్ హౌస్ ఆఫ్ ఎమ్మెల్యే అన్నారు. అంటే మరి క్యాంప్ ఆఫీస్ అయినా కానీ ఇన్ని కోటి రూపాయలు అవసరం లేదు. రకరకాల టీవీలు, రకరకాల ఏసీలు, ఒక్కొక్క ఏసీ 3-4 లక్షల రూపాయలు చొప్పున టీవీలు, ఇవన్నీ కూడా ఒక రాజరిక దర్పంను ఉట్టిపడేలా ఉంటుంది. క్యాంప్ ఆఫీస్లో కొన్ని చైర్స్ ఫర్నిచర్ ఉండడంలో తప్పలేదు. కానీ 1,14 లక్షల రూపాయలు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనండి, రెసిడెన్స్ అనండి అది పెట్టడం అది సరి అయింది కాదు. ప్రభుత్వానికి మీరు ఎట్లాంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు ఎట్లా చేస్తా ఉన్నారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి గారికే స్వయంగా లెటర్ రాసినాము. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం. ఇలా జరుగుతుంది కాబట్టి మీరు విజిలెన్స్ వాళ్ళతోనే ఎంక్వైరీ చేయించి తప్పులను సరిదిద్దుకోండి. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు సొంతంగా ఈ డబ్బులు వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే దేవరకొండ కావచ్చు, కొన్ని కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యునికి సంబంధం లేకుండా పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి పూర్తిగా వీటిని నిధులు వాడుకుంటున్నట్టుగా తమ దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రపోజల్స్ ఇచ్చారా లేదా, అసలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఏ విధంగా ప్రపోజల్స్ ఇచ్చారు, వీటన్నిటిని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టుగా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరామెన్ తిరుపతితో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.